అంతమందికి పునరావాసం కల్పించడం జరిగింది. మీరు తెలుసుకోండి. ఎందుకంటే ఒక డిబేట్కి వచ్చినప్పుడు 1-10 సార్లు తెలుసుకొని మాట్లాడితే బాగుంటది. సోషల్ మీడియాలో వచ్చిందే వాస్తవం అనుకుంటే ఆ సోషల్ మీడియా క్రియేట్ చేసిందే కేటీఆర్ గారు. దానికి ఒక పెద్ద కాంట్రాక్ట్, దానికి 100,000 మంది పనిచేస్తున్నటువంటి కష్ట ఫలితమే ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లని తీసుకున్నట్టు. రైట్ రైట్ చారి గారు మీరు చెప్తుంది కరెక్టే చారి గారు. కానీ ఇక్కడ జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతోంది మీ కాంగ్రెస్ పార్టీకి. మీరు ఫ్యూచర్ను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారు చాలా మందికి కొంచెం ఆలోచిస్తే మంచిదే ఈ కార్యక్రమం అంటారు. ఎందుకంటే ఒక పాయింట్ కూడా చూశాను, ఒక ఇద్దరు ముగ్గురు కోసం కోట్ల మంది రేపు నిరాశలు అవుతారు. ఈ రోజు 10 మంది కోసం రేపు కోట్ల మంది నిరాశలు. రాష్ట్రాలు మాట్లాడుతున్నారు, మంత్రులు సైతం, కర్ణాటక సైతం మాట్లాడింది కదా. నేను అదే చెప్తున్నాను, రేపు కోట్ల మంది నిరాశలయ్యే బదులు ఈ రోజు కొంత బాధపడినా కొంతమంది ఇచ్చేస్తున్నాను అన్నారు. కానీ అది వెళ్తుంది ఏంటంటే మీరు చెప్తున్న సోషల్ మీడియా అయితేనేమి, ఇంకోటి ఏదైతేనేమి వేగంగా వెళ్ళిపోయింది. మీ ప్రభుత్వానికైతేనేమి పార్టీ కొంత డ్యామేజ్ జరిగింది మాత్రం వాస్తవం. దాన్ని సర్దిద్దుకోవాలి. ఎందుకంటే ఇప్పటికైనా మీరు వెళ్ళాలి ప్రజల్లోకి వెళ్ళి, మేము చేస్తున్న కార్యక్రమం ఇది, అక్రమంగా కట్టుకున్న వాళ్ళకే మేము ఈ శిక్ష విధిస్తున్నాం, అందరినీ మేము చేయటం లేదు అంటే మీరు చెప్పుకోవటం లేదు. అక్కడే మైనస్ అవుతుందేమో అనిపిస్తోంది. వాస్తవం సార్, మీరు అన్నది వాస్తవమే. కానీ ఒకటి మాత్రం వాస్తవం, కొన్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిన ఈ కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే తప్ప ఇవాళ హైదరాబాద్ ని కాపాడిన పరిస్థితి లేదు. సరే, కొంత వ్యతిరేకత వచ్చినా మళ్ళీ వారంలో, ఇప్పుడు ఒక వారంలో గ్రాఫ్ పెరిగింది, మళ్ళీ వారంలో గ్రాఫ్ మళ్ళీ దాని ప్రతిపక్షాలు తిప్పేసినాయి, మళ్ళీ వారంలో ప్రజలు తెలుసుకుంటారు, ఆ గ్రాఫ్ పెరిగిపోతుంది. ఇప్పుడు అంతిమంగా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అనేది పూర్తిగా జరిగినప్పుడు తెలుస్తుంది కదా. మనం ప్రజల్ని ఇప్పుడు ఇవాళ మనం ఏదో క్రియేటివిటీ వాళ్ళలాగా చేయకపోయి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేయకుండా ప్రజలకు ఏం కావాలో అది చేసుకుంటూ పోతే 100% కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ మంచి పరిణామాలు వస్తే ఏం ఇబ్బంది లేదు సార్. ఒకటి మాత్రం వాస్తవం, సోదరి ఏం చెప్పినా కూడా హైదరాబాద్ అనేది ఇవాళ ప్రపంచ స్థాయిలో ఒక ఫ్యూచర్ సిటీగా కనపడుతున్నటువంటి ఇటువంటి సిటీని మనము ఇప్పుడు నిర్మాణం చేసుకోకుంటే మళ్ళీ భవిష్యత్తులో ఇంకొకసారి గతంలో 2019లో జరిగినటువంటి డ్యామేజ్ జరిగితే మళ్ళీ ప్రపంచ దేశాల నుంచి రావాల్సినటువంటి వనరులు కానీ ఏ కంపెనీలు కానీ కూడా రావు. కాబట్టి ఇటువంటి నిర్ణయాలను కూడా ప్రధాన ప్రతిపక్షం ఉన్నప్పుడు సపోర్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షం మీద ఉంది. ప్రతిపక్షం అంటేనే ప్రజల పక్షాన కొట్లాడడానికి, ప్రభుత్వం తప్పు చేసినప్పుడు నిలదీయడానికి ప్రధాన ప్రతిపక్షంగా ఎంచుకుంటారు. ఇవాళ అటువంటి ప్రధాన ప్రతిపక్ష పాత్ర కూడా పోషించినటువంటి కేసీఆర్ గారి గురించి మీరు మాట్లాడుతున్నటువంటి తీరు నిజంగా బాధాకరం. ఎందుకంటే ప్రజల గురించి కొట్లాడట ఆయన అసెంబ్లీ సమావేశాలకు రావాలి, అది కూడా గౌరవం లేకుండా ఇవాళ వేరే ప్రభుత్వం వస్తే అసలు అసెంబ్లీకే రాడు, ప్రధాన ప్రతిపక్ష పాత్ర లేదు, నువ్వు మాట్లాడేది లేదు, ప్రజల పక్షాన్ని ఏమీ చేసేది లేదు. ఇంకా సోషల్ మీడియా ద్వారా మాట్లాడి ప్రజలు మాట్లాడిస్తే ఏమొస్తుంది? నిలదీయాల్సినటువంటి వ్యక్తి ఫామ్ హౌస్ లో ఉంటే మరి ప్రజల తరపున మాట్లాడాల్సినటువంటి వ్యక్తులు ఎవరు? కాబట్టి ప్రజల మీద నిజంగా చిత్తశుద్ధి ఉంటే, తెలంగాణ ప్రజలు నా వాళ్ళు అనుకుంటే ఎందుకు మీరు అసెంబ్లీ సమావేశాలకు రాడు, ఎందుకు మాట్లాడాడు? రైట్ మేడం, ఏమంటారు? పెద్ద ఆయన బయటకు వస్తేనే ఏదైనా ప్రాబ్లంకి చెప్పండి. సరైన టైంలో రాకుండా ఎందుకుంటారండి? మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు రాలేదా? మీరు సరైన టైం అంటే ఇప్పుడు సరైన టైమే కదా మేడం. గౌరవించకపోవడం అనేది కేసీఆర్ వెన్నుతో పెట్టిన విద్యనా మేడం? అంటే ఎట్లా ప్రభుత్వం అంటే ఎవరు వచ్చినా, ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఆ రోజు బట్టి విక్రమార్క ప్రతి అంశం మీద చర్చించినా మాట్లాడిండు. ఎందుకు కేసీఆర్ గారికి అంటే ఒక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా ఇంకో ప్రభుత్వం వచ్చినా ఎందుకు అంత అక్కసు అంటున్నాను? ఎందుకు అసెంబ్లీ సమావేశాలకు కూడా రానంత బిజీగా ఉన్నాడా? ప్రజల కోసమే నిన్ను ఎన్నుకున్నారు, ప్రజలు నిన్ను ప్రధాన ప్రతిపక్షంగా పెట్టిండ్రు, ప్రజలే నా పరమావధి, నా ప్రాణం అంటారు కదా. మరి ఆ ప్రజలకు అన్యాయం జరిగిందని మీరు మాట్లాడేటప్పుడు ఎందుకు అసెంబ్లీ సమావేశాలకు కూడా రానంత దూరంగా ఎందుకు ఉండాల్సి వస్తుంది? మీరు ఏం తప్పు చేయకుంటే పారదర్శకంగా పరిపాలన కొనసాగాలంటే మీరు ఎందుకు రాలేదు అంటున్నాయి. డెఫినెట్ గా వచ్చే టైంలో వస్తాడండి కేసీఆర్ గారు. వచ్చి మీ ఇప్పుడు మీ అసెంబ్లీ సమావేశాలు సార్ కోసం సపరేట్ పెట్టరు మేడం. అసెంబ్లీ సమావేశాలు ప్రజల కోసం పెట్టినప్పుడు ఆ ప్రజలకి రావాల్సినటువంటి వనరులు, ప్రజలకు ఉన్నటువంటి కష్టాలు మాట్లాడడానికి రావాల్సినటువంటి ప్రధాన ప్రతిపక్ష నాయకుడే ఫామ్ హౌస్ లో వండుకుంటే ఇంకా సపరేట్ అవసరం వచ్చినప్పుడు అంటే ఎప్పుడు అవసరం వస్తాయండి? జనాలంతా రోడ్డు మీద సమావేశాల తర్వాత కూడా రాకుండా 2 సార్లు సమావేశాలు జరిగితే రాలేదు.
మా కేటీఆర్ గారు చాలండి మీకు, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చాలు, హరీష్ రావు గారు కేటీఆర్ చాలు. గారు వాళ్ళ ప్రధాన ప్రతిపక్ష వాళ్ళ నేత ఆన్సర్లకు- కాదండి. వాళ్ళ ఇప్పుడు ప్రశ్నలకి ప్రధాన మీరు ప్రతిపక్ష ఆన్సర్లు నేత చెప్పలేదు. ఎవరు? కేసీఆర్ గారు. గారు వస్తే మరి ఇప్పుడు ఏం జరుగుతుంది సీఎం చెప్పండి. రేవంత్ రెడ్డి గారు కాదని ఇంకో మంత్రి అధికారం చేస్తే చలామణి అవుతుందా? ప్రధాన చేస్తున్నారు ప్రతిపక్ష కదా. పాత్ర పోషిస్తున్నది కేసీఆర్ ఈ గారు. అన్ని 10 ఆయన మంత్రివర్గాలు మాట్లాడాల్సింది పోయి ఇక మా మీరు కేటీఆర్ చేతిలో చాలు పెట్టుకొని ఇంకా మాట్లాడేది. ఇంకోరు చాలు అంటే మంత్రివర్గాలు అన్ని మీ చేతిలోనే పెట్టుకొని ప్రజల పాలన పక్షాన రాష్ట్రాన్ని మాట్లాడే విధానం ఇది కాదు మేడం. ఇలా ప్రజల పక్షాన అన్ని మాట్లాడే రకాల విధానం ఇది కాదు. కేవలం పార్టీ నేను ఒకటే కోసమో చెప్తున్నా లేకుంటే అండి. పార్టీ మన్ననల కోసం మాట్లాడే విధానం